ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది. నిజమా కాదా? ఇది అక్షరాల సత్యము, అంతేనా? ఇక ఏమన్నా కానీ ఇలా మీ బిగ్ టీవీ నర్సయ్య తాత పైన కట్టిండు, ఇక తొమ్మ పట్టిండు, ఇట పడి పోతా ఉన్నా ఇవాళ మనకు ఏది కట్టబడితే గదే వార్త. అందుకే మీరు చూస్తూనే ఉంటారు మన బిగ్ టీవీ. కృష్ణానగరే మామా, కృష్ణానగరే మామా, సినిమాలే లైఫ్ రా మామా, లైఫ్ అంటే సినిమా మామా. ఏందో ఇలా బాగోదేందో, ఏదో ఫోటోలు పట్టుకుర్రు, పోస్టర్లు పట్టుకుర్రు, ఇతరాలు మొగలే ఉన్నట్టురు. ఇలా కథ ఏందో రాసుకుందాం. ఏంది పిరా ఎట సాగతి? ఏందమ్మా ఈ బాగోతావు? ఇది నువ్వు, ఇది మీ ఆయన, ఏంది పోస్టర్లు పట్టుకొని పట్టాన్ని తిరుగుతున్నావు? సినిమా తీసాము బాబాయ్, సినిమా తీసాను. మమ్మల్ని ఇప్పుడు బర్రెలు గొర్రెలు మేకలు మొత్తం సంవత్సరం ఇంటి ఇరవాలని అమ్ముకొని ఒక సినిమా తీసుకున్నాం మాతంగిని గురించి. అమ్మా మాతంగి అంటే ఎల్లమ్మ? ఏం సినిమా? మాతంగిని గురించే తీసాము, ఎల్లమ్మ కొలుపులు. ఏంది మీ సినిమా పేరేంది? సినిమా పేరు. అమ్మని దండం పెడితే ఈ సినిమా కోసము గొర్రెల బర్రెల అన్ని సతనాశి చేసి అమ్ముకొని సినిమా తీసినావా? ఏ పాటి పెట్టినావు ఖర్చు? కోటి 17 లక్షలు పెట్టావు ఇప్పటికి. అమ్మని దండం పెట్టి కడుపుల పేగు లేనోళ్ళు కడుపుల పేగు లేనోళ్ళు అయినా సినిమాలు తీస్తే అదో పరకో ఏమన్నా లాభం వస్తుంది అనుకుందా, లేకపోతే నీకేమన్నా ఆశ అంటే నీకేమన్నా ఈ సినిమా తీయాలనే కోరిక ఉందా? నాకు 13 సంవత్సరాల నుంచే నేను బెమ్మంగా జీవితం చూసి చెయ్యాలని నా కోరిక. ఇది నా కోరిక అయితే ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. 30 సంవత్సరాల కష్టం అంతా ఈ సినిమాలో పెట్టుకున్నా నేను. పెట్టుకొని మరి ఎట్లా ఇప్పుడు ఈ గొర్రె బర్రె అమ్మి ఈ సినిమా తీద్దామన్న ఆలోచన వస్తే మరి మీ ఇల్లు గాలి ఆయన ఒప్పుకుండా? ఆయన ఒప్పించుకున్నా నేను. అమ్మని స్వామి ఒప్పించుకొని నేను అన్ని మొత్తం పెట్టి సంసారం తెచ్చుకునే డబ్బులు కూడా లేక ఇల్లు కూడా కదలకట్లు పెట్టాను అనుకోదు. అయ్యో నీ పాడైపోను గారా పెడితే నాకు మా ఇంట్లో వాళ్ళు తిట్టు తిట్టకుండా ఊర్లో ఎగతాళికి అన్నిటికి బరాయించాను ఈ రోజుకి. అయ్యో బిడ్డ బరాయించి ఈ రోజు వచ్చి నేను ఇక్కడ హాల్లో వేసుకున్నామని వస్తే నోటీసు పంపించారు. నోటీసు? ఓ అమ్మా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందాడ పాపం మా అమ్మ. మరి ఎట్లా నోటీసు పంపించే? ఎవరు పంపించారు నోటీసు? ఎందుకు పంపించారు? ఎవరో వంగా గారు వాళ్ళ మేనేజర్ అంట అక్కడ. వంగా గారు మేనేజర్ గారు. వంగ అంటే వంగ సందీప్ రెడ్డా? ఎవరో వాళ్ళ పేరు నాకు సరిగ్గా రాదు. వాళ్ళ మేనేజర్ మా తోటి మా కొడుకు. ఎందుకు ఆయనకి ఎందుకంటే మరి మంట కడపడమంట మీరు సినిమా తీసుకుంటే మీకెందుకు పంపిస్తారు నోటీసు? నాకు అసలు అర్థం అవుతున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు పాలు అయిపోయాము. ఆయన గారు అక్కడికి పంపించి ఢిల్లీ కాడి నుంచి మాకు నోటీసు మా ఇంటికి పంపించారు. అదే ఎందుకు పంపించు నోటీసు? అదే నాకు తెలియదు, అడుగుతున్నా నేను. నోటీసు పంపిస్తే ఆ నోటీసు ద్వారా మా ఇంటికి పోయే వరకు మా ఊర్లో ఒక 50 లక్షల దాకా అప్పు తెచ్చాను. అప్పు తెచ్చిన వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి పడిండ్రు. మా పిల్ల చదివిస్తే అమ్మా మనం చేసుకోమన్నారంటే మాకెవరు మా అక్కడి నుంచి పంపించదు. ఢిల్లీలో ఎవరు ఉన్నారు మనకి? మనం ఇప్పుడు పోస్ట్ లో అన్ని తెచ్చుకొని సంచారు సర్టిఫికేట్ మొత్తం తెచ్చుకొని హాల్లో సినిమా చేసుకుంటున్నాము అని చెప్పాను నేను. అంటే ఏమమ్మా మరి ఏమో పంపిస్తున్నా మళ్ళీ ఒక ఐవార్తో చదివమ్మంటే ఐవార్తో చదివించిండు. చదివిస్తే ఐవార్ అంట కాదమ్మా ఇది ఢిల్లీ నుంచి వచ్చిన మీ సినిమా ఆపమని అని చెప్పిండు. మాది పల్లెటూరులో ఒకరికి తెలిస్తే 100 మందికి తెలుస్తుంది. తెలిసి మాకు మేము ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు పెట్టి ఆడే పనసలకి రామదాస్ గారు డబ్బులు తెచ్చుకోమంటే నేను తెచ్చుకున్నా. అడిగి అక్కడ పెట్టుకొని వస్తే మాకు ఎప్పుడు పోయిందో మాకు ఇచ్చేవాళ్ళు ఎగ్గొట్టిండ్రు. ఇంకేం మా అల్లుడు ఒక 4 లక్షలు ఇస్తాడు. ఆడు కూడా ఇంకా ఇవన్నీ పోతే ఇంకెందుకని ఆడుకోను.
ఈ నోటీసు మేము తిరిగి మరి అన్ని వాళ్ళు అంత లెక్కలు అడుగుతా ఉన్నాం, మాకు ఎవరు సాయం చేయలేదని మేము ఇక్కడ వచ్చి. అంటే ఇప్పుడు మరి మీ వాళ్ళ సినిమా గిట్ట మీరు ఏమైనా కాపీ కొట్టిర్రా? మా సినిమా పేరు మీద మీ సినిమా వస్తుంది ఎట్లా వస్తుందని అంటుర్రా? ఎందుకని నోటీసు పంపిర్రు? మా సినిమా మేము వాళ్ళ మీద కాపీ కొట్టాల్సినంత అవసరం లేదు. మేము బర్రెలు మేకలు మొత్తం మేము కష్టం చేసుకున్న రూపాయితో కూడా పెట్టి మేము సినిమా తీసుకున్నాం. మాకు వాళ్ళతో పని లేదు అసలు. వాళ్ళు ఎవరు అదే ఇప్పుడు ఎందుకు ఆపుతుండు తెలవాలి కదా జనాలకు. ఇప్పుడు వంగ సందీప్ రెడ్డి మీ సినిమా ఎందుకు ఆపుతుండు? ఎందుకు నోటీసులు పంపిర్రు? మేము మాతంగుల గురించి ఆత్మ ఒకటి కాదని ముగ్గురు మాతంగులు ఉంటారు. అది కాదు తల్లి, నువ్వు మాతంగి ఎల్లమ్మ ఆమె పుట్టు పూర్వము, ఆమె ఎట్లా పెరిగింది, ఆమె పడ్డ కష్టాలేంది, ఆమె పడ్డ బాధలేంది లోకానికి చెప్పాలని నువ్వు మాతంగి ఎల్లమ్మ పేరు మీద ఆమె గోస ఆమె బాధల మీద సినిమా తీస్తున్నావు అంతేనా? నీ సినిమా ఆపతానికి వంగ సందీప్ రెడ్డి ఎవరు? సినిమా మాది వాళ్ళు రిజిస్టర్ అయింది, సెన్సార్ వచ్చింది, మేము దానికి రిలీజ్ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాం ఛాంబర్ దగ్గర. ఈ ఆడియో ఫంక్షన్ చేసి ఈ సిరిటీ అనేది మా పేరు ఉంది కదా, మీరు ఎవరో మీరు సినిమా ఆపని మాకు నోటీస్ ఊరు పంపించారు. ఎక్కడ మాది గతారకట్ల కొనకల్మెట్ల మండలం ప్రకాశం జిల్లా. అయితే అక్కడ పంపించలేకి మాకు అక్కడ వచ్చేటప్పుడు అదే ఇప్పుడు నాకు అంత కథ మీరు ఇప్పి చెప్పలేరు. ఇప్పుడు ఈ స్పిరిట్ అనే ఇప్పుడు సినిమా మీరు తీసిర్రు, ఇది ఆడుతందుకు కూడా అన్ని సిద్ధంగా చేసుకుర్రు. ఇప్పుడు ఈ వంగ సందీప్ రెడ్డి మీకు నోటీసులు ఎందుకు పంపిండు? ఈ సినిమా టైటిల్ మాది, మీరు కాపీ కొట్టిదని పంపిండా లేదు ఎందుకని పంపిండు అంటున్నా? వాళ్ళది సిరిటీ సినిమా ఉంది కదా, ఆ సినిమా పేరు మీరు పెట్టుకొని మీరు తీస్తున్నారా తీయొద్దు. ఓహో ఇది చెప్పు కథ. అయితే ఇప్పుడు ఈ టీ సిరీస్ వల్ల వ్యవహారము ప్రభాస్ హీరోగా వంగ సందీప్ రెడ్డి సారథ్యంలో కథ నడుస్తుంది, ఏది స్పిరిట్. అయితే మరి ఇది మీరు మరి ఫిల్మ్ ఛాంబర్ లో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుర్రా? మీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మళ్ళీ అది సెన్సార్ కూడా వచ్చేసి ఎప్పుడు చేయించారు? దాదాపు వాళ్ళకంటే పెట్టుకున్నాం కదా, వాళ్ళు ఉన్నది మాకు తెలీదు. మాకు వాళ్ళకంటే 2 నెలల ముందు వాళ్ళ దానికైతే మీది 2 నెలల ముందు పట్ట అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. 2 నెలల ముందు ఎట్లా తెలుసు మీకు? చూసిరా మీరు? ఉన్నదా? మేము 2 నెలల ముందు రిజెక్ట్ చేసుకున్నాం. రిజెక్ట్ చేసుకున్నాక సెన్సార్ కూడా వచ్చేది మాకు, వాళ్ళకంటే 2 నెలల ముందు సెన్సార్ కూడా వచ్చింది. అంటే ఈ సినిమా అన్నిటికీ అర్హత ఉంది, ఆడించుకోవడానికి వచ్చింది. మేము 3 సంవత్సరాల నుంచి కూడా సిరిట్ ఈజ్ నాట్ వన్ అని అంత లెక్కలు ప్రచారం చేసుకున్నాం, అంత లెక్కలు చేసుకుంటా ఉన్నాం కదా. ఈ 3 సంవత్సరాలలో ఒక్క రోజైనా మీరు ఎందుకు పెట్టుకున్నారమ్మా మా పేరని ఒక్కసారైనా మాకు చెప్పాలా లేదా? వాళ్ళకి ఇప్పటికి ఇంకా మా సిరిట్ మాకు తయారయ్యే వరకు మేము చేసుకునే వరకు వాళ్ళది కనీసం అది సినిమా కూడా వదిలిపెట్టలా వాళ్ళు మెత్తకుండా. ఈ రోజు మేము ఇన్ని రోజులు మేము చెప్పుకుంటే సైలెంట్ గా ఉండి ఈ రోజు ఎందుకు వచ్చారు మాకు? మేము మొత్తం పూర్తి చేసుకొని హాల్లో వేసుకునే రోజు మాకు నోటీస్ పంపించాల్సిన అవసరం లేదని మేము అడుగుతున్నాం. మేము ఇప్పుడు ఏం అడుగుతున్నాం అంటే మాకు పంపించారు కదా. ఇప్పుడు పబ్లిక్ మీకు మద్దతు పలకాలంటే మీరు నిజంగా వాళ్ళు తీస్తున్న సినిమా ఏదైతే స్పిరిట్ ఉందో దానికంటే ముందుగాల ఇప్పుడు మీ సినిమా అనేది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అయిందా? ఆధారం ఉందిగా, సెన్సార్ కూడా అంతా మీకు వచ్చేసిందిగా. సరే మరి ఇప్పుడు పబ్లిక్ ఏం కోరుకుంటున్నావు? మాకు నోటీసు మాకు ఇంటికి ఇప్పించిన దాని వల్ల మా సినిమా ఆగిపోయింది. మాకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి మాకేం కావాలంటే వాళ్ళు నోటీస్ ఇచ్చారు, చూసుకోమను. వాళ్ళకి ఏం ముందు ఉన్నట్టుగానైతే మాకంటే ముందైతే మాకు వద్దు, సినిమా తీసి చేతిలో మిగిలిపోతాం. వాళ్ళకి ఏం ముందు ఉన్నట్టయితే వాళ్ళ పక్క తప్ప నోటీస్ రిటర్న్ తీసుకోమంటారు. అన్యాయం కోరుకోవట్లేదు, వాళ్ళ ద్వారా ఏం డబ్బులు అవసరం లేదు మాకు. కష్టపడి నెలకు 2 నెలలకు మళ్ళీ అయితే రిలీజ్ చేసుకుంటాం. అది మా కోరిక. ఇంకా మీ ఊర్లో నా పరువు పోయింది, నా ఇలువ పోయింది, ఉన్న మొత్తం అప్పులు సొప్పులని చేసినాం కాబట్టి ఊర్లో పడడానికి కూడా మేము కష్టంగా ఉంది. వాళ్ళు ఇచ్చిన నోటీసు మాకు ఇచ్చారు కదా, ఆ నోటీసు ఈ సినిమా మాది కాదు వాళ్ళదే, మాది సిరిట్, వాళ్ళ సిరిట్ ఈజ్ నాట్ వన్ అని ఆ ఢిల్లీ నుంచి ఈ వంగా గారు ఎవరు పంపించారో అక్కడి నుంచి మా నోటీసు మా ఇంటికి పంపిస్తే ఇది మాది కాదు వాళ్ళదే నరసమ్మ గారిదేనని మాకు పంపిస్తే
మేము ఇంకో నెలకో 2 నెలకో మళ్ళీ రూపాయి సంపాదించుకొచ్చుకొని మేము చేసుకుంటాము. ఒక కాలుకి వేసుకుంటాం, 2 కాలుకి వేసుకుంటాం, మా ఉసున్న కాడికి వేసుకుంటాం. మాకైతే ఎవరు రూపాయి మాకు వద్దు. మాకు ఒక న్యాయం చేయమని అందరిని కూడా ఏమడుగుతున్నామంటే, మా ఇంటికి ఇచ్చిన నోటీసు పోయినప్పుడు మేము బజారు పడ్డాము. మేము ఊర్లో ఏకి వదిలిపెట్టారు మమ్మల్ని. మేము ఇవ్వాల్సిన బాకీలు కూడా మమ్మల్ని బయటేశారు. మేము ఈ సినిమా ఆలు చేసుకోవాలి, ఆలుకిచ్చుకోవాలని అనుకున్న డబ్బులు కూడా మీకు నోటీస్ వస్తే మేము ఎందుకు ఇస్తాను అందరూ కూడా ఎదికి వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు ఇవాళ మా బాధ చెబితే తీరలా. మేము బజార్లు పట్టినాము. ఈ పేద కుటుంబాన్ని ఎందుకు చేయాలనుకున్నారేమో వాళ్ళు. నాకైతే ఆ ఢిల్లీ నుంచి నా నోటీసు నా ఇంటికి పంపిస్తే నేను పోయి చదువుకొని నా సిలమ అని చెప్పి నేను ఆ రోజు తీసుకొని నెలకో 2 నెలకో మళ్ళీ పోయి కష్టం చేసుకొని అడవిలో ఒక వాటలు పెట్టుకుని అన్ని బాగొట్టుకొని ఒక కొడుకు కూడా చచ్చిపోయాడు. నాకు ఆ కొడుకుని అనుకుంటే నాకు అంత ఏడుపు వచ్చింది. ఆ కొడుకు పాము గుట్టి 18 సంవత్సరాలు చచ్చిపోయాడు. నేను అసలు చెప్పుకోలేకపోతా ఆ పైన అనుకుంటే. అయ్యో గోస పాడైపోను గారా. మీ ఉసురు ఎవరికి ముట్టదో ఏం కాదు. నాకైతే నోటీస్ మాత్రం నా నోటీసు నాకు ఇవ్వమని అడుగుతున్నా. నేను కష్టపడి చేసుకున్నా. నేను 1 రూపాయి అడగలే. ఈ సినిమా చేసేటప్పుడు అయ్యా మీరు పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు నాకు సినిమా చేయమని చెప్పలే. నా ఇష్టం పొందిన 13 సంవత్సరాలు నాటిది 50 సంవత్సరాలు వచ్చారు. నేను కావాలని చేసుకున్న సినిమాకి అడ్డం వేశారు కాబట్టి నాకు నోటీసు మాత్రం రిటర్న్ పంపిమని నేను అడుగుతున్నా. అందరినీ కూడా అది అడుగుతాను. నాకు రూపాయి బిల్ల కూడా ఎవరి సొమ్ము నాకు వద్దు. అయితే పాపం ఆ పెద్దమ్మ గోడున ఏడుస్తుంది. మరి ఈ పెద్దమ్మ ఉసురు ఎవరికి ముడుతుంది? ఆమె వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి ఎండనక వాననక రాత్రనక పగలనక గొడ్డు గోర చెడ్డ పడ్డ గొర్రెలు అమ్ముకొని బర్రెలు అమ్ముకొని సినిమా తీయాలనే ఒక ఆరాటంతో బలమైన కోరికతోటి ఈ సినిమాతో 10 రూపాయలు సంపాదించాలని ఆశ పెట్టుకొని పాపం ఆమె చూస్తున్నాగా కళ్ళకి వెళ్ళి నీళ్ళు మత్తడి దుంకినట్టు దొరుకుతున్నాయి. మరి ఈ స్పిరిట్ అనే ఇది ఈయన సినిమా ఆట స్పిరిట్ ఈజ్ నాట్ వన్ ఆట. ఇప్పుడు ప్రభాస్ అయ్యే నటించేది స్పిరిట్ ఆట. మరి ఇలా ఈ పేదోళ్ళ మీద ఇంత కక్ష ఎందుకు కట్టిరు? అయితే పేదోళ్ళు సినిమాలు తీయొద్దా? పెద్దోళ్ళే సినిమాలు తీసి బలవాళ్ళ ఇంకా గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు ఇంకా నిరుపేదలనే కావాలన్నా? ఇంకా వాళ్ళు దరిద్రంతోనే కొట్టుమిట్టాలన్నా? అసలు ఎక్కడ ఉంది న్యాయము? ఏడ ఉందిరా న్యాయము? ఆ న్యాయము చెప్పే నోరు మూగబాయేరా, ఆ న్యాయము చెప్పే గొంతు మూగబాయేరా. ఈడ కాదు ఆడ కాదు, ప్రకాశం జిల్లాలో వీళ్ళు కన్న కష్టం చేసి చెవిటొడిపించి నెత్తురు దారపోసి వీళ్ళు కోట్ల రూపాయలు పెట్టి పశ్య పోగు చేసి సినిమా తీసుకుంటే కడుపుల పేగులు లేని పేదోడు ఇవాళ బలిసిన ఎవరని చూడు ఎట్లా ఉందో. అడుగడుగున వాళ్ళకు అడ్డంకులు వేస్తుర్రాట, అడుగడుగున వాళ్ళకు ముళ్ళ కంప పెడుతుర్రాట. పేదోడు సినిమాలు తీసి బాగుపడొద్దా? పెద్దోడే సినిమాలు తీయాలనా? బలిసినోడే సినిమాలు తీయాలనా అనేది ఇలా బిగ్ టీవీ ప్రశ్నిస్తుంది. వీళ్లకు ఇగో ఈయన ఇప్పుడు ఈ రవివర్మం మట్టుకున్న పోస్టర్ ఇప్పుడు ఈయన హీరోనా ఈ సినిమాలో? మరి ఇప్పుడు ఈ హీరో ఏమంటుండు? మరి ఎట్లా? మనం వాళ్ళకంటే ముందుగానే మనం సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మనకు సెన్సార్ వచ్చింది. మన సినిమాకు ఇలా వీళ్ళు అడ్డుకట్ట వేస్తుర్రు. మరి మనం ఎట్లా? మీరు కూడా మాకు మద్దతు వరకూరి అని అడిగిన ఆయన హీరోని సార్ మీరు ఇక్కడ మేము 1 నెల వేసినారు, మాకు అర్థం కాలేదు, మీరు ఏదైనా సపోర్ట్ చేసి మాట్లాడమంటేను. ఒకవేళ మేము వచ్చినా మీరు రాలేదని గోడాడుతాను మాకు అర్థమవుతుంది. రేపేమో మాకు క్యాటర్లు ఇవ్వకపోవచ్చునేమో అని మా సినిమాలో చేసిన యాక్టర్లు డిమాండ్ చెప్పారు. సరే మేము అల్లాడిపోతాం, మళ్ళీ మిమ్మల్ని అల్లాడించి మీ పొట్ట ఎందుకంటే మేము వదిలేసి 3 రోజులు కాదకుండా పేరు కూడా అయ్యా రాండి సినిమాలో చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి కొద్దిగా ఇంటర్వ్యూలోనో దాంట్లో చెప్పని మాట్లాడడం బంధువులు ఆడుకుంటే వాళ్ళకి ఈ విషయం చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఆడడం తప్పు కాదు, పడే యాక్సిడెంట్ మనమే పడతాం. ఇప్పుడు మీ సినిమాలల్లో ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన దిల్రాజు కలిసిరా? ఎవరి కాడికి పోలేము సార్.
ఎవరు పిలిచినా పోదాం. ఇక ఎవరు ఇప్పుడు మేము పోతే యువతలు నెట్టేస్తాం వాళ్ళే. ఎవరన్నా మేము ఇప్పుడు అడిగేది ఎందుకంటే మీరు చూడండి, ఈ సర్టిఫికేట్ చూడండి, ఈ ఛాంబర్ నుంచి వచ్చిన అయితేమి అక్కడ ఏ ఉన్నా కానీ మాకు కరెక్ట్ గా ఉన్నాయి, మీయే ముందంటే మాకు ఇవ్వండి, మీ నోటీస్ రిటర్న్ తీసుకోరు. కాదు మీయే ముందున్నాయి, మీది అంతా రెడీగా ఉన్నది, మీదంతా షూటింగ్లు గిటింగ్లు అన్నీ అయిపోయి మీద కరెక్ట్గా ఉన్నదంటే మాకు మీరు నోటీస్ ఇవ్వద్దేమవుతుంది. మేము ఇక్కడి నుంచే బాస్లో గేస్లను వదిలేసి మేము ఏమవుతాము ఎట్టన్న పని మా తండ్రి నేను పడిపోతాం అని అడగమని చదువుతున్నాం పెద్దవాళ్ళు. మేమేదో మేము చూసిన తర్వాత మాట్లాడండి. ఈ సర్టిఫికేట్లు ఎందుకు ఇవ్వాలి మాకు, ఈ సెలవునప్పుడు మాకు ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతాం వాళ్ళు కంపెనీ వాళ్ళని. సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీరు సినిమా రా, మీరు చేసుకుంటే ఒక పెద్ద సినిమా వాళ్ళు వచ్చి మీ సినిమా పేరు ఒకటి పెట్టుకొని మిమ్మల్ని దబాయి బయటికి నెట్టేస్తారా అని అనొచ్చు కాయాలి మాకు. మా చేత వాళ్ళు మాత్రం డబ్బులు కట్టుకొని చెంతలు కట్టిన దాని చాంబర్ అన్ని కట్టిన తర్వాత ఇవాళ మీరు మీ పేరు ఒక పెట్టుకుని వాళ్ళ పేరు మీరు పెట్టుకున్నారని ఇవ్వాలంటారే. మేము 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం. దాని సిరీస్ నాట్ వన్ సినిమా రిలీజ్ అవుతుంది, మేము ఇద్దరు రైతులుగా తీసిన సినిమా అని చెప్పి ఏ ఇంటర్వ్యూలను కొట్టండి, ఛానల్ కొట్టండి, ఆ పేపర్లో చెల్లులు అన్నింటిలో అవుతాయి. మరి నిన్న రిలీజ్ అని రేపు రిలీజ్ అని చెప్పగానే ఇవాళ నాకు అడ్డం వచ్చి మా నోట్లో పట్టేయండి న్యాయమా. ఎవరైనా అడగమని పెద్దవాళ్ళు ఏడుకుంటున్నాం. మేము పెద్దవాళ్ళని అందరినీ ఏడుకుంటున్నాం. అంటే పలానా అని పేరు ఇస్తే మీరు డబ్బుల కోసం మీరు అందరు పేరు చదువుతారు, డబ్బులు వద్దు మాకు. మా పబ్లిషర్ అంటారు, పబ్లిషింగ్ మేము పబ్లిషర్ అయితే సినిమా చూడండి అయ్యా, మా సినిమా బాగుంది మీరు అందరూ చూడమంటే పబ్లిషింగ్. మా సినిమా నిలేసినారు, మాకు తయారీ దిక్కు లేదయ్యా అని వచ్చినాడు కూడా పబ్లిషర్ కాదు అని మేము ఏడుకుంటాను. ఎవరైనా దయించి వాళ్ళకి మాకు ఇచ్చిన నోటీసు న్యాయంగా ఉన్నది అంటే రిటర్న్ తీసుకోమను. ఇది న్యాయం కాదంటే చెప్పను అన్నమాట. ఎవరినైనా మీ కోట వచ్చి న్యాయం కాదురా మీది వాళ్ళే అన్ని అంటే మేము వెళ్ళిపోతాం. సరే తల్లి, మరి ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు పసే పోగు చేసి లక్షల రూపాయలు కూడబెట్టి గొర్రెల బర్రె అమ్మి మరి ఇప్పుడు సినిమా తీస్తేవి. ఈ సినిమాకు ఇప్పుడు వీళ్ళ కళ్ళ కంపకొట్ట వీళ్ళ కళ్ళు మీ సినిమా మీద పడ్డాయి. ఇప్పుడు జనాలు కూడా ఆలోచిస్తారు. బిగ్ టీవీ ప్రేక్షకులు తెలుగు ప్రజలు ఆలోచన చెయ్యాలి. పేదోళ్ళు వాళ్ళ అవతారం చూస్తే కనపడుతుంది, వాళ్ళ ముఖాన మనకు వాళ్ళు ఎంత తెలివి కళ్ళలో, వాళ్ళ కడుపులో ఎంత బాధ ఉందో, వాళ్ళు ఎంత ఆయాసంతో ఇవాళ ఆంధ్ర ప్రకాశం జిల్లా వదిలిపెట్టి ఇవాళ హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టిర్రు అంటే వాళ్ళు ఇల్లు ఇడుపు గొడ్డు గోద షెడ్డ పడ్డ అన్నిటికీ ఎడబాసి పొట్ట చేత పట్టుకొని పట్టణంలో అడుగు పెట్టిర్రు. సినిమా తీసిన స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా తీసిన ఈ పేదోళ్లకు న్యాయం జరగాలంటే మీ పబ్లిక్ మద్దతు ఉండాలి. ఈ టీ సిరీస్ వాళ్ళట, ఈ వంగ సందీప్ రెడ్డి అట మరి సినిమా తీసిన హీరో కూడా బిగ్ టీవీ అడుగుతుంది, అయ్యా హీరో ప్రభాసు మరి మీరే సినిమాలు తీసి మీరే తోపులవని ఇదైతే మరి ఇట్లాంటి పేదోళ్ళు తీసిన సినిమాలు వాళ్ళ కష్టము ఏమైపోవాలి, గంగడ కలిసిపోవాలన్నా. అందుకే ఇలా సబ్బండ వర్గాలు సబ్బండ జాతి తెలుగు ప్రజలు ఇవాళ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే పాపం వీళ్ళు ఒక సినిమా తీసుకుర్రు. ఇవాళ వాళ్ళ నెత్తురు దారపోసి సినిమా తీసిర్రు. ఒకరిని ముంచలే, ఒకరిని పొట్టగొట్టలే, ఒకరికి అన్యాయం చేయలే. ఈ యాదవ బిడ్డలు ఇవాళ ప్రకాశం జిల్లాకి వెళ్ళి న్యాయం కావాలని రోడ్ ఎక్కి ఇవాళ హైదరాబాద్ నడిబొట్టున్న బజార్లలో తిరుగుతున్న పరిస్థితి కనపడుతుందంటే వాళ్ళ కడుపులో ఎంత ఆయాసం ఉండాలో ఒక్కసారి సినిమా పెద్దలు కూడా ఆలోచన చేయాలి. సినిమా పెద్దలు దిల్రాజు కూడా దీని మీద సోయి పెట్టాలి. ఇంకెవరైనా ఫిల్మ్ ఛాంబర్కు సంబంధించిన ఇంకెవరైనా ఉన్నా పెద్దలు వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు వీళ్ళకు సపోర్ట్ ఉండాలి. ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ న్యాయ విచారణ చేసి వీళ్ళకు ధర్మం వైపు వీళ్ళ వైపు మీరు నిలబడాలని బిగ్ టీవీ కోరుకుంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళ గోస వాళ్ళ బాధ వాళ్ళు ఏడ తింటుర్రో ఏడ వంతురో కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది పట్టణం హైదరాబాద్లో. నేను బాధపడబోతుంటే బిగ్ టీవీ కంచబడ్డది. అందుకే వీళ్ళ బాధ ఏంది, వీళ్ళ ఈ పోస్టర్లు ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది అని బిగ్ టీవీ పసిపట్టింది.